యాడికి క్రైస్తవ కూడిక గృహం సంఘ సభ్యులకు ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు. సహోదరులారా, సంఘ కార్యక్రమాలలో బుధవారము బైబిల్ పఠనం గనుక మీ పనులు, ప్రయత్నములు, కార్యములు ముగించుకొని మీతో పాటు మీ పొరుగువారిని తీసుకొని రావాల్సిందిగా మనవి చేయొచ్చు. కొద్ది నిమిషాలలో ఈ కూడిక ప్రార్థనచే ప్రారంభించబడిన కనుక మీరు త్వరపడి సిద్ధపడి రావాల్సిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని అందరినీ ఆహ్వానించుచున్నాము. సహోదరులారా, ఈ కూడికను ప్రార్థనచే ప్రారంభం చేసుకుందాం. ప్రార్థన. కాలగర్భంలో పెంచబడినారు. ఇదివరకమైన శరీరంలో వస్త్రం కాదు, కాకుండా మంచి పేరు కాదు. ఇది కేవలం బాగుంది కూడా. ఇదివరకమైన లెక్కపెట్టడం వరకు సజీవులు పెంచబడించి ఇదివరకమైన ఇదివరకైన సజీవులు ఇదివరకైన సజీవులకి ఈ బాగా సహోదరులారా, పరిశుద్ధ గ్రంథము నుండి అపోస్తలుడైన పౌలు గారు కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7, 8, 9 వచ్చింది. ప్రియ సహోదరుడును ప్రభునందు నమ్మకమైన పరిచారకుడును
నా తోడి సేవకుడైన తుకికు నన్ను గూర్చిన సంగతులు మీకు తెలియజేయండి. మీరు మా స్థితిని తెలుసుకున్నట్లు మీ హృదయములను అతడు ఆదరించున్నట్లు అతనితో కూడా నమ్మకమైన ప్రియ సహోదరుడైన ఒనేసిమును మీ వద్దకు పంపుచున్నాను. ఇతడు మీ వద్ద నుండి వచ్చినవాడే. మీరు ఇక్కడ సంగతులన్నీ మీకు తెలియజేతురు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమించిన మా తండ్రి, మీ నామాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. యాడికి క్రైస్తవ కూడిక గృహం చేర్చబడిన ప్రతి కుటుంబాన్ని బట్టి మీకు స్తోత్రం. ప్రభుత్వ శాఖల్లో కొందరు, ప్రైవేటు సంస్థల్లో కొందరు, మరికొందరు విభిన్న రీతిగా ప్రయాసపడుతూ ఉన్నారు. ఈ కాలం విద్యార్థులకు పరీక్షల కాలం. 10 పరీక్షలు రాస్తున్న బిడ్డలను దీవించండి. అందులో నరసింహకుమారుడు, కళా మేడం యొక్క అన్నకు కుమార్తె, ఇంకా నమ్మిన పిల్లలు అనేకులు రాస్తూ ఉన్నారు. మరికొందరు ఇంటర్ పరీక్షలు కూడా సిద్ధపడుతూ ఉన్నారు. సహాయం దయచేయండి. నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను, నీవు నడవలసిన త్రోవను నీకు బోధించేదను అన్నారు. ప్రశ్నకు తగిన జవాబు రాయినట్లుగా జ్ఞానాన్ని, జ్ఞాపక శక్తిని, వారి యొక్క చేతులను కూడా మీరు తాకండి. అద్భుతమైన ఫలితాలతో పాస్ అవునట్లుగా మీ కృపను దయచేయండి. సంఘ కార్యక్రమాలలో బుధవారము బైబిల్ పఠనం కనుక పాటల ద్వారా నేను స్తుతించుటకు, ఘనపరచుటకు, మహిమపరచుటకు మీరిచ్చిన ధన్యతను బట్టి మీకు స్తోత్రం. కొద్దిసేపు నీ వాక్యంను ధ్యానిస్తుండగా నీ పక్షాన్ని నిలబడిన వాడు బలహీనుడు గనుక మరుగుపరచండి. నాతోనూ మాతోనూ యంత్ర శబ్దం ద్వారా ఎందరైతే వింటున్నారో ఆకర్షించమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఈ 4వ అధ్యాయము 7వ వచనములో తుకికునకు అనేకమైన బిరుదులు కలిగి ఉన్నారు. తుకికు అన్యుడు. తుకికు అనే పదానికి అర్థము అదృష్టవంతుడు అని అర్థం. ఒక అన్యుని జీవితంలో ప్రభు పరిచర్యలో అపోస్తుడైన పౌలు గారు తుకికును గురించి అనేకమైన విషయాలు చెప్తూ ఉన్నారు. ఏమంట? 1 ప్రియ సహోదరుడు, 2 నమ్మకమైన వాడు, 3 పరిచారకుడు, 4 నా తోటివాడు, 5 సేవకుడు, 6 నన్ను గూర్చిన సంగతి స్థితిగతులన్నీ ఇతనికి బాగా తెలియను అంటున్నాడు. 7 ఇతడు మీ హృదయములను ఆదరించువాడు అనే మాట మనం చూస్తాం. చూసారా? ఒక్క చిన్న పేరుకు బైబిల్లో ఒక వ్యక్తికి అనేకమైన బిరుదులు ఉన్నాయి. మొదటి మాట ఏమంట? ప్రియ సహోదరుడు తుకికు. ఒకప్పుడు మనము ఇశ్రాయేలులతో సహపౌరులము కాదు. మన చేష్టల చేత, మన అలవాట్ల చేత, శరీర విషయములో, శరీర ఇచ్ఛల చేత దేవుని ఉగ్రతకు మనము పాత్రులము
ప్రేమగల దేవుడు ఆయన శిలువలో బలియాగమయ్యి మన ఉభయులను ఏకము చేశాడు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 14-15 వచనాలలో మనకు ఆ మాటలు కనపడతాయి. ఇశ్రాయేలుతో సహపౌరులుగా చేశాడు. ఆయన మనకు సమాధానమై ఉండి ద్వేషమును అనగా తన శరీరమందు కొట్టివేయుట చేత మన ఉభయులను ఏకముగా చేశాను. ఇప్పుడు దేవుని ఇశ్రాయేలు ఎవరంటే మనమే. దేవుడు ఎంత గొప్ప ధన్యత ఇచ్చాడంటే, మరి పిలిచిన వాడిని గుణాతిశయములను ఏం చేయాలి? ప్రచురించాలి, ప్రకటించాలి. ఇతరులకు ప్రభును గూర్చిన, ప్రభులో ఉన్న విశేష గుణాలను తెలియజేయాలి. తుకికు ప్రియ సహోదరుడు యేసు ప్రభు ఉన్న దినాలలో యేసు ప్రభు యొక్క బోధలకు ఆశ్చర్యపడి ఒక ఆమె అంటున్నది, అయ్యా నువ్వు కుడిచిన ధాన్యములు నువ్వు పాలు తాగావే, ఆమె ధన్యురాలు అన్నప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏమంటారంటే, నా తండ్రి చిత్తమును చేయువాడే నా సహోదరుడు, నా సహోదరి అన్నాడు. చూసారా? తర్వాత మీరు బోధకులు అని పిలువబడారు, మీకు ఒక్కడే బోధకుడు, మీరందరూ సహోదరులు. స ప్లస్ ఉదరము, ఒకే ఉదరములో నుండి వచ్చిన వారు సహోదరులు. యేసు ప్రభు పునరుత్థానుడై లేచినాక ఈ విషయాలు నా సహోదరులకు తెలియజేయుడి అని. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మనోహరము అని బైబిల్ సెలవిస్తాము. రెండవ మాట, తుకికు నమ్మకమైన వాడు, దైవజనులకు నమ్మకమైన వాడు. 101వ కీర్తన 6వ వచనములో యేసు ప్రభు వారు ఏమంటున్నారంటే, నా యొద్ద నివసించున్నట్లు దేశములో నమ్మకస్తులైన వారి కొరకు నేను కనిపెట్టుచున్నాను. దేవుని యొద్ద నివసించాలి అంటే, దేవుని యొద్ద ఉండాలి అంటే అపనమ్మకస్తులు కాదు, నమ్మకమైన వారు, తమ ప్రాణముల సహితము ప్రభు కొరకు తెగించువారు. సామెతల గ్రంథములో నమ్మకమైన వారిని గురించి అనేక మాటలు ఉన్నాయి. నమ్మకమైన వానికి మెండుగా దీవెనలు కలుగును అనే మాట మనం చూస్తాం. నమ్మకమైన వారు వర్ధిల్లుదురు అనే మాట మనం చూస్తాం. తుకికు నమ్మకమైన సహోదరుడు. విశ్వాసి జీవితములో ప్రభు నిమిత్తము ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని ఇరుకులు వచ్చినా, ఎన్ని అపవాదులు వచ్చినా
ప్రభు కొరకు నమ్మకముగా జీవించాలి. మోషే గురించి దేవుడు ఏమని సాక్ష్యం ఇచ్చాడు? మోషేను గురించి, అతడు నా ఇల్లు అంతటిలో నమ్మకమైన వాడు, భూమి మీద మిక్కిలి సాత్వికుడు. సరే, మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. కనుక రక్షింపబడిన నీ ఆధ్యాత్మిక జీవితంలో ప్రభు కొరకు విశ్వాసి నమ్మకముగా జీవించాలి. అన్యాన్యాన్ని గురించి నెహమ్యా ఏమంటాడంటే, అన్యాన్యాన్ని గురించి ఏమంటాడంటే, అతడు నమ్మకమైన వాడు. 7వ అధ్యాయము నెహమ్యా గ్రంథం 1వ వచనం. 7వ అధ్యాయము 1వ వచనం. నా సహోదరుడైన అనానికి కోటకు అధిపతి అయి అనన్యాకును యెరూషలేము పైన అధికారమిచ్చితిని. అనన్య నమ్మకమైన మనుష్యుడు, అందరికంటే ఎక్కువగా. ఎంత శ్రేష్టమైన మాట అండి! అందరికంటే ఎక్కువగా, మిక్కిలి దేవుని యందు భయభక్తులు గలవాడు. దేవుని యందు భయభక్తులే కాదు, నమ్మకమైన ఉండు. సరే, విశ్వాసి జీవితంలో భార్య భర్తల మధ్య కూడా నమ్మకము కోల్పోతూ ఉన్నారు. పిల్లలు నమ్మకము కోల్పోతూ ఉన్నారు. కానీ అనన్య అందరికంటే ఎక్కువగా దేవుని యందు భయభక్తులు గలవాడు. అతడు నమ్మకమైన వాడు. నీకేం లేకపోవచ్చు, ప్రభు కొరకు నువ్వు నమ్మకంగా జీవిస్తే చాలు. ఆయన హెచ్చిస్తాడు. ప్రాకులాడాల్సిన పని లేదు, ప్రయాసపడాల్సిన పని లేదు, డప్పు కొట్టుకోవాల్సిన పని లేదు. మేము స్వార్థపరులము, మేము నిస్వార్థపరులము అని డప్పు కొట్టుకోవాల్సిన పని లేదు. నమ్మకంగా ఉండాలి. ఆయన హెచ్చిస్తాడు. 13వ అధ్యాయము 13వ వచనం నెహమ్యా గ్రంథం. నమ్మకము గల మనుష్యులని పేరు పొందిన షెలమ్య అను యాజకుని, సాదోకు అను శాస్త్రిని, లేవీలలో షదాయను ఖజానా మీద నేను కాపరులుగా నియమించి తిని, వారి చేతి కింద మతన్య కుమారుడైన జక్కురునకును పుట్టిన హనాను నియమింపబడెను. మరియు తమ సహోదరులకు ఆహారము పంచిపెట్టు పనిలో వారికి నియమింపబడెను. నమ్మకము గల మనుషులని పేరు పొందిన
ఉందా నమ్మకత్వం? అంత అపనమ్మకత్వమే నీ ఆధ్యాత్మిక జీవితంలో. నీ నోడుతో పొగుడుతావు, ఇదే నోడుతో అబద్ధం ఆడతావు. ఒక్క నిమిషము కూడా ఉండదు నోరు. సరే, నోరు తెరిస్తే అబద్ధాల పుట్ట. ఒక్కటి కూడా ఖచ్చితం అనేది ఉండదు. అందుకని యోబు భూమి మీద అతడు యథార్థవంతుడు అనే మాట మనం చూస్తాం. యథార్థవంతులకు ఆయన ఏ మేలు చేయక మానడు. నమ్మకమని పేరుగల మనుషులు అంట. మన ఆధ్యాత్మిక జీవితంలో విమోచించిన ప్రభు పట్ల నమ్మకంగా ఉన్నామా? ఆయనకు నమ్మకంగా జీవిస్తున్నామా? ప్రతి విషయములో ప్రభు కొరకు నమ్మకముగా ఉంటే చాలు. దేవుడు హెచ్చించువాడుగా మనం చూస్తాం. మూడవ మాట, తుకికు నా తోటివాడు. ఎంత శ్రేష్టమైన మాట! నాతో కలిసి ప్రభు పనిలో ప్రయాసపడువాడు, తప్పించుకునేవాడు కాదు, ఒళ్ళు దాచిపెట్టుకునేవాడు అంతకంటే కాదు. సరే, అప్పుడప్పుడు మధ్యరాత్రి కొందరు ఆకస్మికంగా చనిపోయినప్పుడు వస్తారు. బాబాయ్, మా ఇంట్లో మా నాన్న చనిపోయినాడు, ప్రార్థన. మీరు మా సంఘానికి రారు కదా, మా దగ్గరికి రారు కదా, మీరు ఇంకొక సంఘానికి పోతారు కదా. ఇవన్నీ శవాల మీద లెక్కలేరుకునే వాని మనస్తత్వం. నిజ విశ్వాసి బైబిల్ ఏం చెప్తుందంటే, సంతోషముతో ఉన్న ఇంటికి వెళ్ళుట కంటే దుఃఖముతో ఉన్న ఇంటికి వెళ్ళుట, దానికి ఏదేదో పద్ధతులు పుచ్చుకోకూడదు. మరణం ఎటు వస్తుందో ఎలాగొస్తుందో మనకు తెలియదు. ఆ నాయిని విధవరాలు కొడుకు చనిపోతే ఆ ఊరి వారందరూ సరే ఆ పాడ వెంబడి వస్తున్నారు. అది సంపాదించుకోవాలి. నేను ఎప్పుడు చెప్తూ ఉంటా, నలుగురు ప్రేమించే వారిని కొరకు సంపాదించుకో, నలుగురిని ప్రార్థించే వారి కొరకు సంపాదించుకో, నలుగురు మోసేవారిని ప్రార్థించే వారిని సంపాదించు. సంపద ఉన్నప్పుడు నలుగురు మోసేవారిని, యోబు బాధలో ఉన్నప్పుడు యోబు బాధను చూసి అతని స్నేహితులు దూరము నుండి వచ్చి యోబు బాధలో బాధ పంచుకున్నారంట. అది కావాలి. బాగున్నారా? బాగలేదంటేనే ఎట్లుంది? ఆసుపత్రికి పోకూడదు, మందులు వేసుకోకూడదు అనే దానికంటే, నేను రోగినై ఉంటేని మీరు చూడా, అది అసలైన మాట. నలుగురిని సంపాదించుకో, నలుగురు ప్రార్థించే వారిని సంపాదించుకో, నలుగురు వచ్చి నీ క్షేమం అడిగే వారిని సంపాదించుకో, నలుగురు మోసే వారిని సంపాదించుకో. లోకమంటది
4 రాళ్ళన్నా సంపాదించుకున్నావా లేదా? 4 అక్కర్లేదు, 3 రాళ్ళే వేసేది నీ మీద. సరే, నీ ఆధ్యాత్మిక జీవితంలో నా తోడివాడు ప్రభు పనిలో నాతో కలిసి ఈ సేవను విస్తరించుటలో, ఈ సేవను ప్రోత్సహించుటలో, ఈ సేవను అభివృద్ధి పరచుటలో నాతో అనేకులు ఉన్నారు అంటున్నాడు పౌలు గారు. రోమాపత్రిక 16వ అధ్యాయము 7వ వచనం. పదహారవ అధ్యాయము 7వ వచనం. నా బంధువులు నా బంధువులను నా తోటి ఖైదీలునైనా అంత్రోకును యూనియాకును వందనములు. నాకంటే ముందుగా క్రీస్తునందు ఉన్నవారు నాకు బంధువులను నా తోడి ఖైదీలునైనా అంత్రోనికును యూనాయకును వందనములు. నా తోటి వారు ప్రభు రాజ్య విస్తీర్ణ కొరకు నాతో కలిసి బహుగా ప్రయాసపడిన వారు, నా తోటివారు. 2వ కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం. మేము ఆయన తోటి పనివారమైన మీరు పొందిన దేవుని కృపను నిరర్థకము చేసుకుని వద్దని మిమ్మల్ని బతిమాలుకొనుచు. మేము ఆయన తోడి వారము. మేము ఆయనతో ఎక్కడ పడితే ఎక్కడ వచ్చేవాళ్ళమండి ప్రభు పనికి. హిందూపురంలో బైబిల్ బుక్ షాప్ అప్పుడు ఉద్యోగస్తులు 5:30కే లేచి సమీప ప్రాంతాలలో వాక్యం చెప్పి మళ్ళా 7:30 కల్లాకి ఇంటికి వచ్చి ఎవరు ఉద్యోగాలు వాళ్ళు వెళ్ళిపోయారు. 5:30కే సమీప ప్రాంతాలలో, గ్రామాలలో, పల్లెలలో. ఎందుకంటే ఈ దినాలలో అందరూ సొంత కార్యముల మీద ఉన్నంత ఆసక్తి ప్రభు పనుల మీద ఉండలేదు. కానీ బైబిల్ ఏం చెప్తుంది? నా ప్రియ సహోదరులారా, ప్రభునందు మీ ప్రయాసము వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులై ఉండదు. అప్పటికప్పటికి కాదు. మధ్యరాత్రి వచ్చి ప్రభుని గురించి చెప్పండి అంటే చెప్పడానికి సిద్ధంగా ఉండాలి ప్రతి విశ్వాసి, ప్రతి సహోదరుడు, ప్రతి సహోదరి కూడా. మధ్యరాత్రి శిలోమితిని అడుగుతున్నారు కదా, వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని, నా ప్రియుడు ధవలవర్ణుడు రత్నవర్ణుడు 10,000 మందిలో అతన్ని గుర్తింపవచ్చు.
ఇతడే నా ప్రియుడు, ఇతడే నా స్నేహితుడు. ప్రభుని గురించి ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండాలి. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 25వ వచనం. నా సహోదరుడును జత పనివాడును నా తోటి యోధుడు, నా తోటి యోధుడండి. యవ్వనములో సమయము అసమయం, నెలకొకసారి చెప్పి అబ్బా భారం అయిపోయప్ప అని ఒక భారతత్వ హృదయంతో ఉండకూడదు. నాకెప్పుడు సమయం వచ్చదా అని కాసుకొని ఉండాలి. చూసారా, ఆ మధ్య ఒక పెళ్ళిలో వాక్యం చెప్తూ సువార్త చెప్తే వెంటనే అయ్యగారు వివాహముతో పాటు మీరు సువార్త కూడా అందించారు, చాలా వందనాలండి. ఎందుకంటే లక్షల రూపాయలు ఖర్చు పెడతారు ఆ ప్రేమ విందు కోసం. మరి కాసింతసేపన్నా ప్రభుని గురించి ప్రకటించకపోతే ఎట్లా? మనుషులు సంతోషపెట్టే విధంగా బతకూడదు, ప్రభును సంతోషపెట్టే విధంగా బతకాలి. కనీసం ఒక 3 నిమిషాలన్న సువార్త కేటాయించాలి ఈ ప్రసంగము. నా తోటి యోధుడు, ఇందా ప్రభు పనిలో ఇది కావాలి. ప్రభు పని కొరకు మేము ప్రయాసపడతాం, మేము శ్రమ పడుతాం. ఎందుకంటే దేవుడు ఈరోజు నా ఇంట్లో 4 మెతుకులు ఉంచాడు. ఆ ప్రేమమైన గురించి చెప్పడానికి నేను ఉపయోగపడకపోతే దేవుని కొరకు ఉపయోగపడని ఆ సంపాదన ఎందుకు? దేవుని కొరకు ఉపయోగపడని నీ ఇల్లు ఎందుకు? దేవుని కొరకు ఉపయోగపడని నీ బ్రతుకెందుకు? బ్రతుకుంటే క్రీస్తే అన్నారు భక్తులు. నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని యందలి విశ్వాసముతో నేను జీవిస్తున్నాను. దేవుడు వాడుకొని అర్హమైన పాత్రగా నువ్వు ఉండకపోతే, బెల్షాజారుతో దానియేలు అన్నాడు కదా, నీ మార్గమును నీ సకల మార్గములను ఏ దేవుని వశములో ఉన్నవో ఆయనను నీవు గణపరచలేదు గనుక నీ ప్రభుత్వం నీ యొద్ద నుండి తొలగించెను. ఆ రాత్రే హతుడైపోయాడు బెల్షాజారు. దానియేలు గ్రంథం 5వ అధ్యాయం. ఇరవై 25వ వచనం. ఇరవై 23 చివరి భాగములో నీ ప్రాణమును
నీ సకల మార్గములను ఏ దేవుని వశమున ఉన్నవో ఆయనను నీవు స్తుతిస్తున్నావా, గణపరుస్తున్నావా, మహిమపరుస్తున్నావా? దేవుడు చేసిన మేలంతటిని జ్ఞాపకం చేసుకొని నీ పిల్లలకు తెలియజేస్తున్నావా? ప్రతి విశ్వాసి తన జీవితములో దేవుడు చేసిన మేళ్లను తన పిల్లలకు వివరించాలి. మీరు ఆయన యందు విశ్వాసం ఉంచండి, మీరు ఆయన కొరకు నిలబడండి. మీ జీవితాలలో ఇంతకంటే గొప్ప కార్యాలు చేస్తారు. ఆయనకు నమ్మకంగా జీవించండి. దావీదును గురించి ఎంత మంచి సాక్ష్యం ఇచ్చారండి. సమూయేలు గ్రంథం 22వ అధ్యాయం, మొదటి సమూయేలు గ్రంథం 14వ వచనం. మొదటి సమూయేలు గ్రంథం 22:14. రాజు అల్లుడై నమ్మకస్తుడై ఆలోచనకర్తై నీ నగరులో ఘనత వహించిన దావీదు వంటి దావీదు వంటి వాడు నీ సేవకులలో ఎవడున్నాడయ్యా? నీ సంఘములో ఎవడున్నాడయ్యా? ఎవడున్నాడయ్యా? రాజుగారు నీకు అల్లుడై ఏమంటున్నాడు? నీకు అల్లుడై ఆలోచనకర్త అయి నీ పట్టణములో ఘనత వహించిన దావీదు వంటి వాడు నీ నగరులలో ఎవడున్నాడయ్యా? ఈ సాక్ష్యము ఆ సంఘములో వాళ్ళండి, వారు ప్రభు కొరకు బహు ప్రయాసపడతారండి. ప్రభు పనుల పట్ల వారికి చురుకుదనం అండి. వీధిలో పెట్టినా, ఇంటిలో పెట్టినా, బయట గ్రామాలలో పెట్టినా వారందరూ ఏకంగా నిలబడతారండి. వారు దేవుని మహిమపరుస్తారండి. యేసుక్రీస్తు ఘనపరచబడాలి. మనం చేసే ప్రతి దానిలో మనకు కాదు ఘనత. చాలామంది మనకు ఘనత రావాలని ప్రయాసపడుతూ ఉన్నారు. నువ్వు చేసే దానంతటిలో యేసుక్రీస్తు ఘనపరచబడాలి. ప్రభు పట్ల ఎవడున్నాడే? ఆ సౌలు గారు నీ నగరులలో నీ దేశములో దావీదు వంటి వాడు. సరే, నా తోటివాడు తుకికు సేవకుడు ఏలియాజరు గురించి ఒక్కోసారి అబ్రహామే ఇక వీడే వారసుడు అనుకున్నాడు. 17వ అధ్యాయం 1వ వచనంలో, అబ్రహామా నేను నీకు కేడము, నీ బహుమానము అత్యధిక మగును అని దేవుడంటే ఎంత ఇచ్చినా నాకెందుకయ్యా, ఈ ఆస్తికంతా పనివాడు వారసుడు అవుతాడే. సరే, ఎంత నమ్మకమైన వాడండి పనివాడు.
ఎందుకు? అబ్రహాము దగ్గర అనేక పాఠాలు నేర్చుకున్నాడు పనివాడు ఎలియాజరు. పనిని నెరవేర్చుటకు ప్రార్థనతో ముగించాడు. పని నెరవేర్చబడినాక ప్రభుని స్తుతించాడు. అది విశ్వాసం చేయాల్సిన పని. బావికాడ ఇంటర్వ్యూ పెట్టాడు. నాకు నా ఒంటెలకు ఎవరు నీళ్లు చేయలేదో ఆమెయే నా యజమానుని కుమారునికి భార్య గును అని ప్రార్థన చేశాడు. రిబకా వచ్చి పరిచర్య చేస్తే నేను మార్గములో ఉండంగానే అబ్రహామును నా యజమానుని దేవుడైన యెహోవా స్తుతి నందునుగాక, అతని బంధువుల యొద్దకు సరైన మార్గమున నన్ను నడిపించెను అని తల వంచి దేవుని స్తుతించాడు. పని ముట్టుకుంటే అది అయిపోయేంత వరకు ఆ పనులు సాగాలి. ఆంధ్రులో ఆరంభ సూర్యులు అన్నారు కాటన్ దొర గారు బిర్జిన్ గారికి. ఆరంభములో ఉన్నంత ఆసక్తి అంతంలో ఉండదు. చూసారా? ఆ చివరిలో ఇసుకించుకుంటా కోపగించుకుంటా. కానీ అలా కాదు. నిజ విశ్వాసి ఆనందముతో ఎట్లా ప్రారంభించావో పని, ఆనందముతోనే ఆ పని ముగించాలి. నీ ఆధ్యాత్మిక జీవితంలో యేసు ప్రభువే అన్నాడు, ఒకడు ఇల్లు కట్టడానికి తగలబడి లేకపోతే, వాడు ప్రారంభించి ఆగిపోతే వాడిని ఎగతాళి చేయరా అన్నాడు యేసు ప్రభు. పని ప్రారంభిస్తే అది సమాప్తి అయ్యేంతవరకు ప్రయాసపడాల్సిందే. సాకులు చూపకూడదు, తప్పించుకోవడానికి ఏమేమో చూపకూడదు. పని నెరవేర్చాలి. నువ్వు పని ప్రారంభిస్తే ఆయన సహకారుడై స్థిరపరుస్తాడంట. మార్కు సువార్తలో ఆయన సహకారుడుగా ఉండి స్థిరపరుస్తాడంట. నీ ఆధ్యాత్మిక జీవితం తుకికు పౌలుతో కలిసి ప్రయాణము వెళ్ళాడు ప్రభు పని కొరకు. కనుక యవ్వన పిల్లలు వారి ఆధ్యాత్మిక జీవితంలో తుకికు వలె నేను కూడా ప్రభు కొరకు ప్రయాసపడాలి. నా కుటుంబం కొరకు ఎలాగూ ప్రయాసపడుతున్నానో ప్రభు దగ్గర నేను నమ్మకమైన వాడా, నమ్మకమైన దాసురాలు అనిపించుకొనుటకు నాకిచ్చిన సమయాన్ని, నాకిచ్చిన సంపదను, నాకిచ్చిన ఆరోగ్యమును నేను ప్రభుకు ఉపయోగిస్తాను. అప్పుడే విశ్వాసి జీవితము ధన్యమవుతుంది. ప్రార్థన చేసి, ప్రేమించిన మా తండ్రి, మీ నామాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తాం. యాడికి క్రైస్తవ కూడిక గృహం చేర్చబడిన ప్రతి కుటుంబాన్ని బట్టి ముగిస్తాం. ప్రభుత్వ శాఖల్లో కొందరు, ప్రైవేటు సంస్థల్లో కొందరు, మరికొందరు విభిన్న రీతిగా ప్రయాసపడుతున్నారు. వారి యొక్క పనులు, ప్రయత్నాలు దీవించండి. వారి వృత్తులలో ఉన్నతమైన పదవులు దాయించి. సహోదరుడు పాల్ యవనస్తుడు CA పరీక్షలు రాశాడు. మంచి ఫలితాలతో పాస్ అవునట్లుగాను, కుటుంబంతో సంతోషించి చదువు కొరకు తిరిగి ప్రయాణంలో ఉన్నాడు. గుంటూరుకు వెళ్తూ ఆయన ప్రయాణాన్ని స్నేహితుని దీవించండి. పిల్లల యొక్క జీవితాలలో గొప్ప కార్యాలు జరిగించండి. 10th క్లాస్, ఇంటర్మీడియట్
పరీక్షలు రాస్తూ పరీక్షలు సిద్ధపడుతున్న ప్రతి వారిని దీవించండి. మంచి ఫలితాలతో పాస్ అవునట్లుగా మీ కృపను దాయించండి. ఈటే తాతయ్యకుంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. రత్నం విశాఖ నూతన ఇంటి పనులను దీవించండి. ప్రతి అక్కరు కూడా మెడ తీర్చండి. కొందరు రాలేకపోయారు, మరొక తరుణంను దాయిచేయండి. జెసీకుంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. పూర్ణ ఆరోగ్యం, పూర్ణ స్వస్థత దయచేయండి. ఈ మాటలు కేవలం వినుటగాక ఇవి ఫలించినట్లుగా మీకు కార్యం జరిగించండి. గంధం జయపాల్ గారు మీ వద్దకు చేర్చబడ్డారు. వదిన కుటుంబ సభ్యులకు, బంధువర్గానికి ఆదరణ దయచేయండి. యేసు ప్రభువా, సంఘములో యవనస్తులు యవనరాళ్ళు ఉన్నారు, ఉన్నతమైన చదువులు చదివారు, ఉద్యోగ వివాహ విషయాలలో అద్భుతమైన సహాయం దయచేయండి. మా యాడికి మండలములో ఉంటున్న ఆసుపత్రి, ఎంఆర్ఓ, ఎండిఓ, పంచాయతీ, పోలీస్ స్టేషన్, మా మండల నాయకులను, అధికారులను మీరు ఆశీర్వదించండి. మా తాడపతి నియోజకవర్గం నాయకులను, అధికారులను దీవించండి. మా జిల్లా కలెక్టర్ గారిని, నాయకులను, అధికారులను దీవించండి. మా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను, నాయకులను, అధికారులను దీవించండి. మా భారతదేశం కొరకే మేము ప్రార్థిస్తున్నాం. మా దేశ ప్రధాని గారిని ఆశీర్వదించండి. రాష్ట్రపతి గారిని దీవించండి. దేశ సరిహద్దులను, సైనిక పటాలను దీవించండి. మీ రాజ్య విస్తీరణ కొరకు ప్రయాసపడుతున్న ప్రతి వారిని దీవించండి. కొందరు అవమాన పాలవుతున్నారు, కొందరు ఆస్తి కోల్పోతున్నారు, కొందరు గాయాల పాలవుతున్నారు. అయ్యా, నిర్గమకాండ 1వ అధ్యాయంలో ఇశ్రాయేలును శ్రమపెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలిరి అనే మాటను బట్టి మీకు స్తోత్రములు. దీవించండి. మా యాడికి మండలము నుండి ఉద్యోగము కొరకు, ఉపాధి కొరకు, ఉన్నతమైన చదువు కొరకు వెలపల ఉంటున్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి యవనస్తుని, యవనరాళ్ళను దీవించండి. మీరు అక్కలి కింద ఉంచుకొని కాపాడండి. మా మండల ప్రజలను ఆశీర్వదించండి. ప్రభుని అంగీకరించి మీరు ఎదుగునట్లుగా మీ కృపను దయచేయండి. కట్టుపల్లి యోహానంకులు రాజబాయి అంటే మీ పిలుపు తీసుకున్నారు. వారి కుమారులు, వారి భార్యలు, వారి సంతానం, వారి కుమార్తెలు, వారి భర్తలు, వారి సంతానం దీవించండి. కట్టుపల్లి జాన్ నెల్సన్ గారు, ఆయన భార్య పిల్లలు, ఉద్యోగ అన్వేషణలో సహాయము పాల్గొరైన భార్య పిల్లలు, టీవీ పరిచర్య, ఆసుపత్రి స్టాఫ్ను మీరు దీవించండి. స్థానిక సంఘాలను బలపరచండి. యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి వారిని దీవించండి. యేసు ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. శ్రీరామ్మూర్తి గారికి ఉంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. కుమార్తెలు, కుమారుని మీరు దీవించండి. పెనుమాక డేవిడ్కు ఉంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. సుభాషణకు మంచి చూపును దయచేయండి. సుదర్శనం వారికి ఆపరేషన్ అయింది, సహాయం దయచేయండి. ఎన్ఎం జోసఫ్ గారు స్టంట్ వేయబడింది, మీ కృపను దయచేయండి. ఈ రాత్రి మీరు మహిమ పొందండి. మా కొరకు ప్రార్థిస్తూ, మా అవసరాలు తీరుస్తూ, సమయ అసమయాలలో సహాయపడుతున్న ప్రతి వారిని దీవించండి. కొందరు రాలేకపోయారు, మరొక తరుణంను దయచేయమని ఆశీర్వదించు హస్తాలకు అప్పచెప్పుకుంటూ యేసు ప్రభు నామములో ప్రార్థిస్తూ బయలుదేరుతున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.